తన ప్రభావంలో నుండి సకల జీవుల కోరికను తృప్తిపరచువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈరోజు మన ధ్యానం మార్కు సువార్త 10వ అధ్యాయం 32 నుంచి 45 వచనాల వరకు. 32 నుంచి 34 వచనాలు చూసినట్లయితే యేసుప్రభువారు తనకు సంభవింపబో వాటిని గురించి శిష్యులకు తెలియచెప్పడం చూస్తున్నాం. అన్యజనులకు అప్పగించటం, మరణశిక్ష విధించి ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కుట్టి చంపెదరు, 3 దినములైన తర్వాత తిరిగి లేతునని వారితో చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవన్నీ జరుగుతాయని శిష్యులకు చెప్పినా శిష్యులు ఈ విషయాన్ని గ్రహించక ఆయనకు అలా జరుగుతూ ఉన్నప్పుడు వారందరూ పారిపోవడం గమనించాల్సిన విషయం. ఎందుకంటే వారు ప్రభువు చెప్పిన మాటలను గ్రహించలేదు కాబట్టి. ఈ రోజున మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు భూమి మీద జరుగుతున్న సంభవాలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి 2వ రాకడను గురించి జరుగుతూ ఉన్నాయని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కానీ మనం రెడీ అవ్వట్లేదు. తన 2వ రాకడ కొరకు మనం సిద్ధపడట్లేదు. సృష్టి అంతా రెడీ అవుతుంది, అన్ని సూచనలు కనబడుతున్నాయి. చివరి రోజుల్లో మనుషులు ఎలా ఉంటారని బైబిల్ చెప్తుందో అలాగే మనుషులు ఉండటం మనం గమనిస్తున్నాం. అయినా మనం వాటిని గ్రహింపక మనం సిద్ధపడట్లేదు. పరిస్థితులు మనల్ని ఎలా చుట్టుముడుతున్నాయంటే మనం చాలా బిజీ అయిపోయేటట్లుగా చేస్తున్నాయి. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను సామాన్యంగా అర్థం చేసుకోవడానికి. మనం ఇదివరకు స్కూల్ కు వెళ్తే సంవత్సరం అంతా చదువుకున్న సంవత్సరానికి ఒక్క రోజు ఒక యాన్యువల్ డే ఈవెంట్ జరిగేది. ఇప్పుడైతే నెలకు కనీసంగా 2 ఈవెంట్స్ మినిమం ఉంటాయి. పిల్లల చదువులతో పాటు వారిని ఈవెంట్స్ కూడా ప్రిపేర్ చేయడానికి పిల్లల తల్లిదండ్రులు ఇద్దరు కూడా బిజీ. ఇలాంటి ప్రతి వయస్సులోనూ ఎన్నో విషయాలు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజున మనల్ని బిజీగా ఉంచుతున్నాయి. అందుకే మనం సమయం దొరకాలంటే మనకు ఈ రోజు మనం చాలా ప్లాన్ చేసుకోవాలి, చాలా వాటిని వద్దనుకోవాలి, ఏది అవసరమో చెక్ చేసుకోవాలి. ఈ రోజులన్నీ ఇలా ఉంటాయని ప్రభు ఆల్రెడీ చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఇలాగే మనుషులు పెళ్లిళ్లు చేస్తూ గృహప్రవేశాలు, వ్యాపారాలు, భోజనాలు, ఇలానే ప్రజలు బిజీ అవుతారని రాయబడింది. ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే అలా మనం కూడా దేవుని వాక్యాన్ని గ్రహించలేకపోతే శిష్యులు ఎలాగైతే ఆయన వదిలేసి వెళ్లిపోయారో వారికి చెప్పినప్పటికీ కూడా ఇలా ఆయన శ్రమ పడతారని, హింసించబడతారని, దూషించబడతారని, సిలువ వేయబడతారని, మరణిస్తారని, తిరిగి లేస్తారని ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియనివేం కావు. ఒకటి వాళ్ళు గ్రహించలేదు, అంతే. గ్రహించలేదు కాబట్టి అవి జరుగుతున్న వేళ ఇది ఇలా జరుగుతుందని ప్రభు చెప్పారు, ఆయన మరణించినా తిరిగి లేస్తారు అనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోలేక, గ్రహించలేదు కాబట్టి గుర్తుంచుకోలేక అక్కడి నుంచి పారిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనం ప్రతి సువార్తలోనూ ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆయన సిలువ దగ్గర యోహాన్ అనే శిష్యుడు తప్ప మరెవ్వరూ లేరు. అయితే దీని రోజు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనం కూడా ఒకవేళ దేవుడు చెప్పే మాటలు, మన ప్రభువు మనతో మాట్లాడే మాటలు మనం గ్రహించలేకపోతే మనము ఏ సందర్భంలో ఎలా బ్రతకాలో మనకు తెలియదు. మనం కూడా అలాగే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాం. అలా అయిపోయే అవకాశం ఈ రోజు మనకు ఎంతో ఉంది అన్న సంగతిని ఇప్పుడే మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఈ రోజు అలాగా మనం ప్రభు వాక్యాన్ని గ్రహించలేకపోతే వీటన్నిటి మధ్యలో మనం కూడా ప్రభుని వదిలేసి తిరుగుతాం. ఎంతో బిజీ షెడ్యూల్ నడుస్తున్న ఈ యొక్క కాలంలో మనం కూడా ప్రభుని వదిలేసి తిరుగుతాం. అందుకే మనం ఎప్పుడు చాలా కాన్షియస్ గా ఉండాలి. ప్రభు చెప్పిన వాటిని గ్రహిస్తూ ఉండాలి. ఆయన చెప్పిన మాటలు గ్రహించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది, ఇది ప్రభు చెప్పారు కదా, సో ఇది ఇలా జరుగుతుంది కాబట్టి నేను ఈ విషయంలో కొంచెం తెలివిగా ప్రవర్తించాలి అనే ఆలోచన మనకు కలుగుతుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుని మాటను గట్టిగా పట్టుకోవడం, గ్రహించిస్తేనే అది మనం గట్టిగా పట్టుకోగలుగుతాం. అలా పట్టుకోవడం మనం నేర్చుకోవాలి. ఈ సందర్భం అయిపోయిన తర్వాత ఇంకా 35 నుంచి 45 వచనాలు చూసినట్లయితే యాకోబు, యోహాను ఇద్దరు శిష్యులు కూడా యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి నీ కుడివైపునొకరు మెడం వైపునొకరు కూర్చునేటట్లు చేయమని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, నేను తాగబోయే గిన్నెలోది మీరు త్రాగలరా? నేను పొందబోయే బాప్తీసం మీరు పొందగలరా అని అడిగారు. యేసయ్య అప్పటికే నీటి బాప్తీసం పొందారు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. ఇంకా బాప్తీస్మం ఉంది అంటున్నారంటే ఆయన పొందబోయే శ్రమలను గురించే చెప్తున్నారు అని మనకు అర్థమవుతుంది కదా. గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని వేడుకుంటున్నాను అని ప్రార్థన చేశారు. ఇక్కడ శిష్యులతో కూడా ఆ మాట చెప్తున్నారు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుతున్నారు. ఇది ఆయన శ్రమల గురించే ఈ బాప్తిస్మం. అందుకే అగ్ని బాప్తిస్మం అంటే శ్రమలో మునిగి తెలటం, శ్రమల గుండా వెళ్లడమే అగ్ని బాప్తిస్మం అంటాను. బాప్తిస్మం అనే పదానికి అర్థమే ఒక రంగు అద్దాల్సిన క్లాత్ ని ఎలాగైతే రంగులో ముంచి పైకి లేపుతారు
అవుతారో అలాగే బ్యాప్టిజో అనే పదానికి కూడా ఆ అర్థాన్ని సూచిస్తుంది. కాబట్టి శ్రమలో మునిగి పైకి రావడమే అగ్ని బాప్తిస్మ అంటాను. చాలా మంది ఇది క్రైస్తవులకు కాదు, నమ్మని వారికి తీర్పును గురించి సూచిస్తుంది అని అంటారు. కానీ నేనంటాను, నమ్మని వారు ఇంకా శ్రమలో మునిగి పైకి రావడం అంటూ ఏమీ ఉండదు కదా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి అగ్ని బాప్తిస్మం అంటే అది విశ్వాసులు తాము చేసుకున్న సమర్పణను బట్టి దేవుడు వారికి అది ఇస్తారే తప్ప అందరికీ కాదు. వారు చేసుకున్న సమర్పణను బట్టి కొందరు ఇంకా ఆత్మీయంగా మెరుగైన జీవితాన్ని జీవించాలనే ఆశతో ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకుంటారు. అలాంటి వారిలో ఏదైనా చేదైనా వేరేదైనా ఉన్నా, ఫలించని తీగ ఏదైనా ఉన్నా దాన్ని ప్రభు తీసివేయటానికై కొన్నిసార్లు మనల్ని శ్రమల గుండా అనుమతిస్తారు. కాబట్టి ఈ యొక్క బాప్తిస్మము శ్రమల గుండా వెళ్లే పరిస్థితినే ఈ బాప్తిస్మ అంటారని నేను అంటాను. అయితే ప్రభువు ఇక్కడ ఆ ఇద్దరు శిష్యులను అడిగిన ప్రశ్నకు జవాబు వాళ్ళు మేము పొందగలమని చెప్పారు. ఏం ప్రశ్న అడిగారో మనకు తెలుసు కదా. నేను త్రాగబోయేది మీరు తాగగలరా, నేను పొందబోయే బాప్తిస్మ మీరు పొందగలరా అని అడిగారు. దానికి శిష్యులు మేము పొందగలం అని చెప్పారు. దానికి ప్రభు ఏమన్నారంటే, మీరు పొందుతారేమో కానీ కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఎవరు కూర్చోవాలో నిర్ణయించేది మాత్రం ఆ పరలోకమందున్న తండ్రియే అని చెప్పారు. ఈ మాట చెప్పి ఆయన 43, 44, 45 వచనాల్లో విశేషమైన సంగతులు చెప్పడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. మీలో అలా ఉండకూడదు. 43వ వచనాన్ని చదువుతున్నాను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడందరికీ దాసుడై ఉండవలెను. ఇంకా 45వ వచనంలో మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినని 45వ వచనంలో మనం చూస్తున్నాం. మనల్ని కూడా ప్రభువు పరిచారం చేయమన్నాడే కానీ చేయించుకోవద్దు అని తనను తానే మాదిరిగా మనకు చూపించారు. ఈ మాదిరిగా మనము ఎవరినైనా ఈ రోజుల్లో చూడగలమా? ఒకవేళ నిజంగా అలా ఎవరైనా ఉండాలి అని అనుకున్నా కూడా సేవకులలో విశ్వాసులు వారిని అలా ఉండనివ్వరు. అలా ఉన్నా వారి వాక్యాన్ని వినడానికి ఇష్టపడరు. ఎవరైతే చాలా ఆర్భాటంతో హంగుతో ఉంటారో వారి మాటలు వినాలని త్వరపడుతూ ఉంటారు గాని నిజంగా తమను తాము తగ్గించుకుని పరిచారము చేసే సేవకుల మాటలు వినటానికి ఎవరికి వారమే మనం ప్రశ్నించుకోవాలి. ఇంకా దయనీయమైన పరిస్థితి ఏంటంటే కొన్ని చోట్ల అలా పరిచర్య చేసేవారిని సేవకులుగా గుర్తించరు. నిజంగా పరిచారం చేస్తున్న వారిని ఆ విలువ ఇవ్వను కూడా ఇవ్వరు. ఇది ఎవరిది తప్పు? ఈ విధంగా నేర్పించిన సేవకులదా, లేక ఎప్పుడూ నేర్చుకొని మందమతులైన విశ్వాసులదా? ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో పరీక్షించుకుందాం. ఈరోజు ధ్యాన భాగము ముగింపులో ప్రభు చెప్పిన మాటలు శిష్యులు గ్రహించలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. గ్రహించనందుకు గాను వారు అత్యవసరమైన పరిస్థితుల్లో, ప్రభు సిలువ వేయబడుతున్న పరిస్థితుల్లో వారందరూ కూడా అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పటి మన పరిస్థితి కూడా అదే. ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు ప్రభు వారి రెండవ రాకను స్పష్టంగా తెలియచేస్తున్నాయి. లోకం మొత్తం సిద్ధమవుతుంది. సృష్టి అంతా ఎదురు చూస్తోంది. కానీ మన ఆత్మీయ స్థితి ఎలాగుందో కనీసం మనకు తెలుసా? ఆత్మీయంగా మనం సిద్ధపడ్డామా? బైబిల్ చెప్పిన చివరి దినాల సూచనలు మన ముందే కనిపిస్తున్న వాటిని గ్రహించటం లేదు. జీవితపు పరుగులో అంతా బిజీ అయిపోయి దేవుని విషయాలకు సమయం ఇవ్వలేని పరిస్థితి. ఈ లోకం మనల్ని బిజీగా ఉంచేందుకు అనేక బాధ్యతలతో, కార్యక్రమాలతో, ఉత్సవాలతో ఎంతో చాకచక్యంగా ముడిపెట్టేస్తుంది. సాతాను రోజుకొక క్రొత్త ఆలోచనతో మన టైం వేస్ట్ చేసే విధానాలతో ప్రతిరోజు మన ముందుకొస్తున్నాడు. విశ్వాసుల డిమాండ్స్ ని మీట్ అవ్వాలనే ఉద్దేశంతో కాపర్లు బిజీ అయిపోయారు. దేవునితో వ్యక్తిగతమైన సహవాసాన్ని పణంగా పెట్టేశారు. ప్రతి సందర్భానికి ఒక ప్రవచనం ఉండాలి అనే ఒత్తిడితో ప్రవక్తలు సొంత ప్రవచనాలు తయారు చేసుకుంటున్నారు. ప్రతిదీ ఒక ప్రెషర్ కింద పనిచేయడం అవుతుంది. పరిశుద్ధాత్మకు మనమే బౌండరీస్ గీసేస్తున్నాం, నువ్వు ఇంతలోనే పని చెయ్యి అని. మన సమయం వృధా కావటానికి ఈరోజు మన చుట్టూ ఎన్నో పరిస్థితులు అలుముకుని ఉన్నాయి. వాటన్నిటి మధ్యలో మానవ జాతి కూరుకుపోయి ఉంది. ఎలా బయటకు రావాలో, ఎలా పోరాడి దానిలో నుంచి బయటకు రావాలో తెలిసిన వారు మాత్రమే దేవునితో కలిసి నడవగలరు. తెలియని వారు ఆ బిజీలో పడి ప్రభువుని కోల్పోతారు. ఒకరోజు శిష్యులు గ్రహించక ప్రభువుని విడిచినట్లు నేడు మనం కూడా ఆయన చెప్పే మాటలు గ్రహించక ప్రభువుని దూరం చేసుకుంటాం. ఆయన రాకడ సమీపంలో ఉంది. మనం సిద్ధపడి జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మరియు దేవుని రాజ్యంలో మనం ఉండవలసిన స్థానాన్ని నిర్ణయించేది ప్రభువే. కానీ ఇక్కడైతే మనం చేయవలసిన పరిచారము చేసి అప్పుడు మన స్థానం కోసం ఎదురు చూడాలి. ఇక్కడ చేయవలసింది చేయకుండా అక్కడ స్థానం కోసం ఎదురు చూడటం హిపోక్రసీ అవుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని
ప్రార్థించుకుందామా? మా తండ్రి, మీరు మా కోసం పరిచారం చేయటానికి, విమోచన క్రైదనముగా మిమ్మల్ని మీరు అప్పగించుకోవటానికి వచ్చిన విధానాన్ని బట్టి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతగా మీరు తగ్గించుకోకపోయి ఉంటే మేమందరం ఈ రోజు ఇంత గొప్ప రక్షణ పొందుకోలేకపోయి ఉండేవారం ప్రభువా. మీరిచ్చిన ఈ గొప్ప రక్షణ కొరకే మీకు స్తోత్రాలు. మీరెంత చెప్తున్నా శిష్యులు గ్రహించలేక దూరంగా వెళ్లిపోయినట్లుగా ఈరోజు మేము కూడా మీరు చెప్పే సూచనలు గ్రహించక అలాంటి పరిస్థితుల్లోనే మీకు దూరంగా వెళ్లిపోయే పరిస్థితుల్లో మేమున్నాం. మమ్మల్ని తండ్రి దయచేసి గ్రహించగలిగిన శక్తి మాకు దయచేసి మమ్మల్ని కాపాడమని, మేము దూరంగా వెళ్లిపోకుండా మమ్మల్ని కాపాడమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. మాకు గ్రహింపు శక్తిని ఇమ్మని వేడుకుంటున్నాం. మేము కూడా పరిచర్య చేసేవారిలాగా మిమ్మల్ని మాదిరిగా తీసుకుని పనిచేయడానికి, పరలోక రాజ్యంలో తండ్రి చేత మంచి స్థానంలో ఉంచబడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.